అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం నుంచి మనకంతా మంచే జరగాలని కోరుకుందాము ఆ దేవుడిని. కష్టాలను ఇవ్వొద్దని కాదండి, కష్టాలని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడుగుదాము. సో, మేము మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటున్నాం అన్నది నేను చిన్నగా క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ముందుగా కోరుకున్న బెల్లాన్ని మిక్సీలో ఆడేసుకొని ఒక పెద్ద బౌల్‌లో తీసుకున్నామండి. అలాగే బాగా మగ్గిన అరటిపళ్ళు ఉంటాయి కదా! వాటిని కూడా మిక్సీలో ఆడేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పగానే ఇలాగ క్రీమీగా అయిపోతది. అవి 2 కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంటది కదండీ! దాన్ని గుజ్జు కింద తీసుకొని అది కూడా ఈ మిక్సీలో కలిపేసుకోవాలి. చాలామంది ఏంటంటే పలచగా చేసుకుంటారండి. అంటే మాకు ఫస్ట్ నుంచి ఇలాగ చిక్కగా చేసుకోవడం అలవాటు. సో, అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇక్కడ. చాలామంది ఏంటంటే అన్నీ కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటారు. సో, ఈ 3 ఇక్కడ బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, మామిడి ముక్కలనమాట. అన్నీ చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. మనం తింటున్నప్పుడు మనకి ఒక్కొక్క దాని టేస్ట్ క్లియర్‌గా తెలుస్తదనమాట మనం నములుతుంటే. సో, అన్నీ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాము. అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఈ శనగపప్పు వేసుకుంటున్నాము. ఇదేంటంటే ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏంటంటే మనం తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటది. టేస్ట్ కూడా బావుంటది కమ్మగా అనమాట. తర్వాత ఇందులో మనం కారం, ఇంకా ఉప్పు వేసుకుంటున్నామండి. మా అమ్మమ్మలు వాళ్ళ అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే, కొత్త సంవత్సరం అంటే మనం అన్నీ కొత్తగా కొనుక్కుంటాం కదా! అందుకని ఒక ఎండుమిరపకాయి, ఒక చింతపండు, కొత్తగా కొనుక్కున్న చింతపండు, కొత్తగా కొనుక్కున్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసేవారంట అప్పుడు. ఇప్పుడేంటంటే మనం డైరెక్ట్‌గా ఇలా మనకన్నీ అందుబాటులో ఉన్నాయన్నీ తీసుకొని వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వేప పువ్వు కదా! వేప పువ్వు తీసుకొని మనం ఇలాగా శుభ్రం చేసుకోవాలండి. అంటే రేకలు రేకలు కింద ఉంటాయి కదా! అవి మాత్రం వేసుకోవాలి. అరచేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా నలిపితే మనకు ఆ రేకలొచ్చేస్తాయి. లేదా విడివిడిగా అన్నా కూడా తీసుకోవచ్చు మనం. అవన్నీ కూడా కలిపేసుకొని రెడీ చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే అనమాట. చాలా బావుంటదండి. ఏంటంటే మనకి కష్టం, సుఖం అన్నీ కలిపితేనే మన జీవితం ఈ ఉగాది పచ్చడిలాగా. సో, కష్టాలని మనం అధిగమించి సుఖాల వైపు అడుగేద్దాము. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.